అనుగ్రహం కలిగిందో వారికి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత సత్పురుషుల యొక్క సహవాసము కలుగుతుంది. ఎప్పుడూ భగవంతుని యందు మనసు పెట్టుకుని భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి మహాపురుషులతో సంగము కలుగుతుంది. కోటి జన్మలు తపస్సు చేసి ఒక గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదువుకుని అనుష్ఠానం చేసి భగవంతుడి వైపుకి అడుగులు వేయడం కన్నా ఒక సత్పురుషుడితోటి సహవాసము చేత జన్మ ధన్యమవడం చాలా తేలిక. చాలా చాలా తేలిగ్గా ఈశ్వరుణ్ణి చేరిపోతాడు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి సత్పురుష సహవాసము కలుగుతుంది. అటువంటి వాణ్ణి పరమేశ్వరుడు నీకు పరమ దగ్గర చేస్తాడు. వాడితో కలిసి ఉండే అవకాశము, కలిసి తిరిగే అవకాశము, కలిసి నడిచే అవకాశము భగవంతుడు నీకు కల్పిస్తాడు. ఆ కల్పించిన కారణము చేత ఏమవుతుందంటే ఆయనకి చేసిన సేవ, ఆయనతో కూడి నడిచిన నడక, ఆయన చెప్తే విన్న మాటలు ఉత్తినే పోవు. అవి రజస్తమో గుణములను నశింపచేస్తాయి. రజస్తమో గుణములు నశించిపోతే అహంకారము అడుగంటిపోతుంది. దాని కారణము చేత సత్వం ఆవిర్భవిస్తుంది. సత్వము నుండి శుద్ధ సత్వములోకి వెళ్ళి దాని వలన భక్తి, భక్తి వలన జ్ఞాన వైరాగ్యములు ఏర్పడి దాని వలన జ్ఞానం అంకురించి దాని వలన ఇక పుట్టవలసిన అవసరము లేని మోక్షస్థితిని పొందుతాడు. దీనికి రాచపాటగా మళ్ళింపు దేని వలన కలుగుతుంది అంటే భాగవత కథాశ్రవణము చేత, భాగవత గ్రంథ పఠనము చేత కలుగుతుంది. అంత రాచమార్గము వైపుకి తిప్పగలిగినటువంటి గ్రంథము భాగవత గ్రంథము. మామూలుగా మీరు ఒక ధర్మం చెయ్యాలి, ఒక పూజ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, ఒక క్రతువు చెయ్యాలి అంటే బయట ఆర్థికమైన పరిపుష్టి ఉండాలి, శరీరమునందు దారుఢ్యం ఉండాలి, చెప్తున్నటువంటి మంత్రము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము తెలిసి ఉండాలి, చేసేటటువంటి క్రతువు భక్తితో కూడినటువంటిదై ఏ సమయమునందు ఏ కర్మ ఎలా చెయ్యాలో అలా చేస్తే ఆ కర్మ వలన ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహము వలన ఉన్నతి కలుగుతాయి. కానీ భాగవత కథాశ్రవణమునకు అంత కష్టపడవలసినటువంటి అవసరం ఉండదు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఇవో తెలుసుకుని అనుష్ఠించి చేసి చెందవలసిన అవసరం లేకుండా ఈశ్వరుడు మంచి మార్గం వైపుకి తిప్పాలి అంటే అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా ఏవో రకరకాలైన కోరికలతో రకరకాలైనటువంటి దేవతల్ని రకరకాలైనటువంటి మార్గాలలో కష్టపడి ఉపాసన చేసినంత కష్టపడవలసిన అవసరం లేకుండా అబ్జాక్షు సేవించగా ఆయన విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమము యవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. అసలు భాగవత కథ చదువుతుంటే, భాగవతం అనేటటువంటి పురాణాన్ని వింటుంటేట ఆ అమృత ప్రవాహంలో కొట్టుకుపోతుంటే దాని మీద తేలి వెళ్ళిపోతుంటే ఒళ్ళు తెలియదుట. అబ్బా ఎంత సంతోషంగా ఉందంటాడు. ప్రపంచంలో అన్నిటికన్నా భయోద్వేగంతో కూడుకున్నది ఏది అంటే ప్రవాహంలో కొట్టుకుపోవడం. ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు పైకి తేలినా అదేం సంతోషంగా ఉండదు. అయ్యి బాబోయ్ కొట్టుకుపోతున్నాను ఏమైపోతానో అన్న భయంతో ఉంటుంది. కానీ భాగవత కథా శ్రవణం చేస్తున్నప్పుడు, భాగవతాన్ని చదువుకుంటున్నప్పుడు భగవంతుడు, భాగవతోత్తములు వారి యొక్క చరిత్రలు చదువుతున్నప్పుడు మనసులో కలిగేటటువంటి ఆనంద తరంగముల యందు ఆ కథా సుధారస నదీ మాలా కల్లోల పరిభ్రమమునందు వెళ్ళిపోతుంటే ఎంత సంతోష తరంగాలలోనో తేలియాడుతూ కొట్టుకుపోతుంటట. ఇంకా ఇంత సంతోషంగా తరించిపోవడానికి మార్గం లోకంలో ఎక్కడుందయా? అంత తేలికైనటువంటిది భాగవత కథాశ్రవణం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు భాగవత కథాశ్రవణం చెయ్యడానికి కావలసినటువంటి లక్షణం ఒక్కటే, ఆస్తిక్య బుద్ధి. భగవానుడున్నాడన్న నమ్మకంతో వినడమే. అందులో ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థమర్థమైతే మంచిదే. ఒకవేళ అర్థము కాకపోయినప్పటికీ కేవలము నమ్మకంతో విన్నంత మాత్రం చేత అది విశేషమైన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఏమంటే చిన్న పిల్లవాడు 101 పడగలగలిగినటువంటి కాళీయుని తలల మీద నాట్యం చేయగలడా? అనుమానం లేకుండా
కృష్ణ భగవానుడు చెయ్యగలడని నమ్మి కాళీయమర్దనం విన్న వాళ్ళకి ఒకటే ఫలితం. కాళీయమర్దనంలో ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడికి అదే ఫలితం. ఉండవలసింది నమ్మకం, అదొక్కటే. కాబట్టి ముహురహో రసికా భువి భావుకాహ, ఈ భూమి యందు పుట్టినటువంటి వాడా, నువ్వు భావుకుడవై రసికుడవై భాగవత గ్రంథాన్ని జుర్రుకో, తాగకు. తాగడం వేరు, త్రాగడం అంటే ఏదో పాత్రలో పోసి పాయసం ఇచ్చారనుకోండి, అలవోకగా అలా నోట్లో పోసుకు తాగేస్తాను. అలా కాదు. ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు ఇచ్చారనుకోండి, నలుగురు చూస్తున్నారన్న సిగ్గు కూడా కలగదిహ. ఆ మామిడి పండు పట్టుకుని జుర్రేసి తొక్క పక్కన పెట్టి ఆ టెంకని పళ్ళతో పీకేసి దానిలో ఉన్నటువంటి రసాన్నంతటినీ బాగా గ్రోలి దానికి ఉన్నటువంటి పీచు నిక్కబుడుచుకునేటట్టుగా పీకేసి టెంక అక్కడ పెట్టి అప్పుడు ఆ తొక్క కూడా జుర్రుకుని మళ్ళీ మరగతిప్పి దాన్ని కూడా చేత్తో ఇలా నొక్కి రసాన్ని తాగేసి అంటుకున్న ఆ రసమున్న చేతిని కూడా నాకేసినట్టుగా జుర్రుకో భాగవతాన్ని, తప్ప తాగకు. అందుకని పిబత భాగవతం, జుర్రేసుకోవయా. భాగవతం త్రాగవలసినది కాదు, జుర్రుకోవలసింది. అటువంటి గ్రంథం భాగవతం అంటే అని అది ఇన్ని ఫలితములను ఒనగూర్చగలదు. అటువంటి భాగవత కథాశ్రవణము చెయ్యకపోతే అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే నశించిపోతుంది. కాబట్టి దాని కొరకు వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి గ్రంథము భాగవత గ్రంథమని మహానుభావుడైనటువంటి సూతుడు వక్కాణిస్తాడు. చెప్తూ ఒక మాట చెప్తాడు. లోకంలో ఎన్నో పురాణములను వేదవ్యాసుడు భగవానుడు మనకు అందజేశాడు. అందులో వ్యాసుడు వేద విభాగం చేశాడు. కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని అపారమైనటువంటి వేదరాశిని అందరూ చదువుకోలేరని వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని 4 భాగములుగా విభాగం చేసి ఋగ్వేదాన్ని పైలునికిచ్చి, సామవేదాన్ని జైమినికిచ్చి, యజుర్వేదాన్ని వైశంపాయనునికిచ్చి, అథర్వవేదాన్ని సుమంతునికిచ్చి, అష్టాదశ పురాణములను తీసుకుని వెళ్ళి రోమహర్షునికిచ్చి లోకమునందు ప్రచారం చెయ్యవలసినదిగా ఆదేశించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. వ్యాసుడు లేనినాడు అసలు లోకమంతా అంధకారమే. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఎక్కడ ఎవరు ఏది చెప్పినా వ్యాసుడు చెప్పినది చెప్పాలి తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పగలిగినటువంటి వారు లోకంలో ఉండరు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు కూడా వ్యాసదర్శనమైనప్పుడు వ్యాసుడు వ్యాసుడిగా వస్తే శంకరాచార్యుల వారు పరమగౌరవంతో మాట్లాడరని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వ్యాసుడు. బ్రాహ్మణ రూపంలో వస్తేనే శంకరాచార్యుల వారు మాట్లాడతారని, మాట్లాడితే శంకరాచార్యుల వారి యొక్క బుద్ధి వైభవాన్ని లోకానికి నేను వెల్లడి చేసిన వాడినవుతానని వ్యాసుడు వచ్చి శంకరాచార్యుల వారితో మాట్లాడి, శంకరాచార్యుల వారు మరికొంతకాలం శరీరంలో ఉండాలని కోరితే వ్యాసుల కోరిక మేరకు శంకరాచార్యుల వారు మరికొంతకాలం శరీరంలో ఉన్నారు. అంటే వ్యాసుడు ఈ లోకానికి చేసినటువంటి విశేషమైన ఉపకారం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని అందించినటువంటి వ్యాసుడు అన్నీ ఇవ్వడం ఒకెత్తు, మహాభారత గ్రంథాన్ని ఇవ్వడం ఒకెత్తు. వేదాన్ని చదువుకోలేనటువంటి వాళ్ళు, వేదం చదవకూడనటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు మేము వేదం చదువుకోలేకపోయామనేటటువంటి అసంతృప్తి పొందకూడదని, పురుషార్థ సమన్వయాన్ని అర్థం చేసుకోవాలని, సమస్త ధర్మములను లోకానికి ఉపదేశం చెయ్యాలని అంత పెద్ద మహాభారత గ్రంథాన్ని పంచమ వేదంగా లోకానికి అందించాడు. ఇన్ని చేసినటువంటి వ్యాస భగవానుడు ఒకానొకప్పుడు సరస్వతీ నదిలో స్నానం చేసి సరస్వతీ నదీ తీరంలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటే మనసంతా కూడా తెలియనటువంటి గందరగోళంతో, అసంతృప్తితో నిండిపోయింది. ఏమి నేను లోకానికి చెయ్యగలిగినంత ఉపకారం చేశాను, నేనింత సంపాదించానని తృప్తిపడిన వారు కాదు మహాపురుషులు, నేను లోకానికంత ఉపకారం చేశానని తృప్తిపడినవాడు. ఇన్ని గ్రంథములను ఇచ్చాను, వేద విభాగం చేశాను, శిష్యులకు అందించాను, పరంపరాగతంగా అందేటట్టు చేశాను. ఇన్ని చేసినా ఇంకా నా మనసులో ఎక్కడో అసంతృప్తి గూడు కట్టుకుని ఉండిపోయింది. ఎందువల్ల నా మనసులో ఇంత అసంతృప్తి నిండి ఉండిపోయిందని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా మెడలో
అన్ని దిక్కులకు కూడా సువాసనలను వెదజల్లగలిగినటువంటి తులసిమాలను ధరించినటువంటి వాడై సప్త స్వరములు మోక్షప్రదాయకమైన స్థితిలో మోగగలిగినటువంటి మహతి అనబడేటటువంటి మహత్తరమైనటువంటి వీణను చేత ధరించినటువంటి వాడై శ్రీమన్నారాయణ నామమును పలుకుతూ నారద మహర్షి అక్కడికి విచ్చేశారు. నారద మహర్షిని చూడగానే వేదవ్యాసుడు లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులనిచ్చి సత్కరించి కూర్చోపెట్టి తన మనసులో ఉన్నటువంటి కష్టాన్ని చెప్పుకోవాలనుకున్నాడు. మహాత్ములకు చెప్పవలసిన అవసరం ఏముంటుంది? వ్యాసుల వారిని చూడగానే నారదుడికి అర్థమైంది, ఏమయ్యా ఇంతటి మహానుభావుడివే, లోకాన్ని ఇంత ఉద్ధరించావే, నువ్వు ఇంత గొప్పవాడవయ్యుండి కూడా ధాతవు, మహాభారత శృతి విధాతవు, వేద పదార్థజాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, చెలించి చల్లరేకాతురకైవడిన్ వగవకారణమేవి పరాశరాత్మజా అని అడిగాడు. పరాశరాత్మజ, ఓ పరాశరుని యొక్క కుమారుడా, సాక్షాత్తు నారాయణుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడా, వ్యాస భగవానుడా, నువ్వేం సామాన్యుడివా? నువ్వు ధాతవు, మరొక బ్రహ్మవి. ఎందుకని? బ్రహ్మగారు 4 ముఖాలతో వేదం చెప్తాడు, నువ్వు మహాభారతం అనేటటువంటి పంచమ వేదాన్ని ఇచ్చిన వాడివి. ధాతవు, భారత శృతి విధాతవు, భారతమనబడేటటువంటి పంచమ వేదానికి కర్తవి. వేద పదార్థ జాత విజ్ఞాతవు, వేదమనబడేటటువంటి పదార్థమునందు నిక్షేపింపబడినటువంటి బ్రహ్మతత్వమును తెలుసుకుని నిర్ణయించినటువంటి వాడివి. పైగా కామ ముఖ్య రిపుషట్క విజేతవు, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను జయించినటువంటి వాడివి. కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడివి. యోగినేతవు, యోగులలోకెల్లా అగ్రేసరుడవు. అటువంటి యోగితత్వాన్ని, అటువంటి యోగివి, అన్నింటినీ మించి వినీతుడవు, అపారమైనటువంటి వినయమున్నవాడివి, వినయము నేర్పగలిగినటువంటి వాడివి, అంతమంది శిష్య పరంపర కలిగినటువంటి వాడివి. అటువంటి వాడికి చలరేకాతురకైవడిన్ వగవకారణమేవి పరాశరాత్మజ. సామాన్యుడిలా ఎందుకయాల మనసులో బాధ పెట్టుకుంటున్నావు? నాకు అర్థమైంది. ఎందుకు బాధపడుతున్నావో తెలుసా? ఇంత వాంగ్మయాన్ని ఇచ్చినప్పటికీ ఏదో ఒక ప్రధానమైన విషయాన్ని విడిచిపెట్టానేటటువంటి బాధ నీ మనసులో గూడు కట్టుకునుంది. ఇది తొలగిపోవాలి అంటే భగవంతుని యొక్క కథలతో కూడుకున్నది, భగవంతుని యొక్క అవతార వైభవమును గురించి చెప్పగలిగినటువంటిది, భాగవతోత్తముల యొక్క చరిత్ర చెప్పగలిగినది, హరి యొక్క నామ గుణ కీర్తనము చెయ్యగలిగినటువంటిది భాగవత గ్రంథాన్ని లోకానికి అందించవయ్యా వ్యాసుడా అని చెప్పి సత్సంగం అనేటటువంటి దాన్ని ఇవ్వగలిగినటువంటిది కేవలముగా భాగవతం ఒక్కటే. భాగవత కథాశ్రవణము చేత ఫలితమేమి అంటే, నేను ఇందాక మీతో మనవి చేశా, నిషిద్ధ కర్మయందు అనురక్తి తొలగుట, విహిత కర్మాచరణమునందు అనురక్తి పెరుగుట, తత్ఫలితము చేత సత్పురుష సహవాసము కలుగుట. సత్పురుష సహవాసము గురించి మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, మనుష్యుని యొక్క మనస్సు ఎంత చంచలంగా ఉంటుంది అంటే ఏనుగు యొక్క తొండం ఎలా కదులుతూ ఉంటుందో అలా కదులుతూ ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఏనుగు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడే ఉన్నటువంటి పూచి ఉన్న మామిడి కొమ్మని విరిచేస్తుంది. ఇంకా పిందెలతో ఉన్నటువంటి ఒక కొమ్మని భంజిస్తుంది. పక్కన ఉన్నటువంటి మావటి తన చేతిలో ఉన్నటువంటి అంకుశంతో ఒక దెబ్బ కొడతాడు, ఆ తొండం దించేస్తుంటుంది. పక్కన అంకుశం చేతిలో ఉన్నటువంటి మావటి ఉన్న కారణం చేత తొండములో అంత బలమున్న ఏనుగు విధ్వంసకరమైన కార్యములు చెయ్యకుండా తనని తాను ఎలా నియంత్రించుకుంటుందో, అలా సత్పురుషులతోటి సహవాసము వలన ఆయన అంతేవాసిని చెప్పుకుని, ఆయన శిష్యుణ్ణని చెప్పుకుని, ఇటువంటి తప్పుడు పనులు నేను చేయనా, నేను చేస్తే గురువుగారికి తెలియకుండా ఉంటుందా? ఆయనంత తెలుసుకోలేనివాడా? ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఎప్పుడైనా నన్ను చూసి ఒక్క నవ్వు అలా నవ్వి, ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని ఒక మాట అంటే నేనేమైపోవాలి? లేకపోతే వీధిలో వాళ్ళు ఏమండి మీరు ఆయనతో తిరుగుతారు ఇలా ఉంటారే అని అడిగితే ఏమైపోవాలి?
అని తన యొక్క కర్మాచరణమును మార్చుకుంటాడు. ఎన్నో గ్రంథములను చదివి కర్మాచరణము చేస్తే తప్ప లొంగనటువంటి నడువు కేవలముగా సత్పురుషుడితోటి సహవాసము వలన లొంగిపోతుంది. అటువంటి సత్పురుష సహవాసము భాగవతం ఇవ్వగలదు. సత్పురుష సహవాసము ఎంత శక్తినైనా ఇస్తుంది. వ్యాసుడా, నా జన్మ ఇంత గొప్పది ఎందుకైందో తెలుసా? కేవలము సత్పురుష సహవాసము చేతనే నేను ఇంత వాడను కాగలిగాను అంటూ నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. ఒకానొకప్పుడు క్రిందటి జన్మలో నేను దాసీపుత్రుణ్ణి. నాకు చిన్నతనంలోనే పితృవియోగం కలిగింది. తండ్రి వెళ్ళిపోయారు. నా తల్లి దాసి. కాకపోతే ఆమె బ్రాహ్మణ గృహముల యందు సేవ చేస్తూ మహాపురుషులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సేవ యందు తరించిపోతుండేది. నేను కూడా మా అమ్మ వెంట వెళ్ళి మా అమ్మ ఆ ఇళ్లలో పనిచేస్తుంటే వచ్చినటువంటి పెద్దలైనటువంటి వారి సేవ ప్రీతిపూర్వకంగా చేస్తుండేవాణ్ణి. ఆ సేవ ఉత్తినే పోయేది కాదు, ఆ సేవ రమ్మంటే వచ్చేది కాదు. అలా నేను చేస్తుండగా ఒకనాడు మా అమ్మగారు ఏ ఇంటిలో దాసీత్వం చేస్తున్నారో ఆ బ్రాహ్మణ గృహానికి చాతుర్మాస్య దీక్ష చెయ్యడం కోసమని మహాపురుషులైనటువంటి వారు ఇచ్చేశారు. వారు ఆ చాతుర్మాస్య వ్రతమునందు ఆ కాలంలో బయట తిరగకూడదు కనుక ఆ బ్రాహ్మణ గృహంలో ఉండిపోయారు. వారు ప్రతిరోజు చేసేటటువంటి కర్మానుష్ఠానం, వారి యొక్క భక్తి, వారి నారాయణ నామస్మరణము, వారు చెప్పుకునేటటువంటి విష్ణు కథలు, వారి మధ్య నడిచేటటువంటి సంభాషణలు తెలిసో తెలియకో నేను వింటూ ఉండేవాణ్ణి. నేను చేసిందేమిటి? అపచారంబులు లేక భక్తి పరిచర్యాయుక్త మనస్కుండనై చపలత్వంబును మానినే చేయగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై, నేను ఏ అపచారము నా వలన జరగకూడదు. అపచారము జరగడం అంటే చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకుండా ఉండడమే అపచారం. అపచారం అంటే కేవలం ఏదో వాళ్ళ పట్ల చెయ్యకూడని పని చెయ్యడం అనుకోకండి. ఉపచారం చెయ్యాలనుకున్నవాడు అపచారం ఎందుకు చేస్తాడు? అపచారం చెయ్యాలి అంటే ప్రయత్నపూర్వకంగా ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నవాడు అసలు పరిచర్య చేయడానికి చేరడగా. మరి అపచారంబులు లేక అన్నమాట ఎలా అన్వయం అవుతుంది? అపచారంబులు లేక అంటే చెయ్యవలసిన ఉపచారాన్ని చెయ్యవలసిన సమయానికి చెయ్యకుండా ఉండడం. ఆయన ఏదో తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుంటాడు, తెల్లవారుజామున ఆయనకి నీళ్లు పప్పుకోవడం, తెల్లవారుజామున ఆయన సంధ్యావందనం చేసుకుంటాడని తెలిసి ఆయన ఉన్న గది తొడవకపోవడం, తెల్లవారుజామున ఆయన స్నానం చేస్తాడని తెలిసి ఆయన స్నానం చేయడానికి కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయకపోవడం, ఆయన ఈ సమయానికి అనుష్ఠానం చేసుకుంటాడని తెలిసి అనుష్ఠానానికి తగిన సంభారాల్ని సమకూర్చలేకపోవడం, ఈ సమయం దాటితే ఆయన తిన్నప్పటికీ ఆయనకు అరగదని తెలిసి ఆ సమయానికి ఆయనకి పెట్టకపోవడం, పెట్టాడా లేదా పెట్టాడు, ఇచ్చాడా లేదా ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇవ్వలేదు, అదే అపచారం. అందుకే కర్తవ్యము కృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటుంది రామాయణం. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి ఎవడు చెయ్యడో వాణ్ణి చూసి మహాత్ములు కూడా కోపగిస్తారు. కాబట్టి అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మానినే కొలువగా. చపలత్వం మానేశాను. ఏమిటి చపలత్వం అంటే? పిల్లలకు ఉండేటటువంటి చాంచల్యం ఆటలు. వాడెవరో ఆడుకుంటుంటాడు, సాయంకాలం ఈయన కూర్చుని భగవత్ కథ చెప్పుకుంటుంటాడు. ఇక్కడ కూర్చోవాలనిపించదు, అక్కడికి పోయి ఆడుకోవాలనిపిస్తుంది. కానీ నారదుడికి ఆ పిల్లలతో ఆడుకోవడం కన్నా ఈయనతో కూర్చుని మంచి మాటలు వినడం యుక్తం అనిపించేది. కాబట్టి నాకు చాంచల్య బుద్ధి ఉండేది కాదు, నాకు అటు ఇటు పోవాలనిపించేది కాదు, నాకు ఎప్పుడూ వాళ్ళ దగ్గర కూర్చోవాలనిపించేది, వెళ్ళి తిందామనిపించేది కాదు. వాళ్ళు పోయి తినరా, తినకపోతే ఎలా, ఆలస్యం అయిపోవట్లా, వెళ్ళి తిను అంటే తినేవాడిని తప్ప నేను తిందామని తినేవాడిని కాను. మరి దేనివల్ల నాకు తృప్తి? వాళ్ళకి సేవ చేయడమే తృప్తి. ఈ బుద్ధి ఎలా వచ్చింది? మా అమ్మ ఆ పరిచర్య చేసింది. పరిచర్య అంత తేలికగా వచ్చేటటువంటి లక్షణము కాదు. అందరూ పరిచర్య యందు తమ బిడ్డలని నియోగించలేరు. అదేమంత తేలికైన విషయంగా భావన చెయ్యకండి. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో తిరుమలలో శేషాద్రి గారని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ మీరు గుర్తుపట్టడానికి అంటున్నాను, కానీ నాకైతే ఆ మాట ఉచ్చరించడం ఇష్టం ఉండదు. డాలర్ శేషాద్రి గారు అంటుంటారు.
ఆయన తిరుమలలో ఏ ఉత్సవంలో చూసినా కనపడుతూ ఉంటారు. వారి తండ్రి గారు గొప్ప వేద విద్వాంసుడు. ఆయన తన మిగిలిన బిడ్డలకే కాకుండా ఎందరో శిష్యులకి వేదం చదివించారు. తన కొడుకు శేషాద్రి చిన్నతనంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను కూడా వేదం చదువుకుంటానని అడిగితే, నువ్వు వేదం చదువుకోవద్దురా, ఆజన్మాంతం నీ జీవితం ఉన్నంతకాలం ఈశ్వరుడికి ఊడిగం చేయి. ఊడిగం చేయమన్నారు ఆయన. ఊడిగం అంటే ఈ పని చేయినా ఈ పని చెయ్యొద్దా అని చూడకు, అది ఏ పనైనా వదిలే, ఈశ్వరుడి కోసం చేస్తున్నానని ఊడిగం చేయరా, నీ జన్మ అందుకే, అలా చేయిపో అన్నాడు ఆయన. అంటే తండ్రి మాటని ఔదల దాల్చాడు శేషాద్రి గారు. చాలామందికి తెలియదు ఆయన వెనకనున్న కథ. ఆయన పైకి చూడ్డానికి ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దగ్గర ఉన్నట్లు కనపడతారు, కానీ కింద పడిపోయినటువంటి పువ్వులు కింద కూర్చుని ఏరుతారు. ఇవాళ అలహాబాద్లో మహాకుంభమేళా జరుగుతుంటే ఆ కుంభమేళాకి వెళ్ళవలసినటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తుల్ని బస్సులో పెట్టుకుని తిరుపతి నుండి అలహాబాద్ వరకు తీసుకెళ్లేటప్పుడు ఏ ఏ సమయాలలో స్వామివారికి అభిషేకం జరిగి ఏ సమయంలో ఆయనకి వంట చేసి నైవేద్యం పెట్టాలో ఆయా సమయాల్లో మార్గమధ్యంలో చెట్ల కింద ఆగి వంటకి సామాగ్రి పట్టుకెళ్ళి వంట చేసి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తత్శేషం తిని స్వామి మూర్తుల్ని అలహాబాద్ తీసుకెళ్ళి 45 రోజులు అలహాబాద్లో స్వామితో ఉండిపోయి తీసుకురావడం కోసం తిరుమల విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. పరిచర్యా భక్తియుక్తుండనై, అందరు అలా ఉండలేరు, పైకి అలా కనపడతాడు ఆయన, కానీ ఆయన జీవితం ఊడిగానికి అంకితం అయిపోయింది. ఆయనకి ఇంకేం అక్కర్లేదు, ఆయనకి ఈశ్వర ఊడిగమే అంతే. భగవంతుని సేవ అందరిలా ఏదో పెద్ద పటాటోపం ఉండదు ఆయన దగ్గర. ఈశ్వరుడి సేవ చేయడానికి ఊడిగం కింద చేస్తుంటాడు ఆయన. ఆయన జీవితాన్ని పణంగా పెట్టేశాడు. ఎందుకు? తండ్రి గారు చెప్పారు, ఈ జన్మ ఈశ్వర ఊడిగం చేసుకో అన్నారు. వేదాధ్యయనం మానిచి ఊడిగం చేసుకుంటున్నాడు ఆయన. ఎవరు ఉండగలరు అలా? అలా చపలత్వంబును మానినే కొలువగా నేను చాంచల్య బుద్ధి విడిచిపెట్టి వారిని సేవించడం వినా నాకింకొక పని లేదు. అంతే. ఈ 4 నెలలు అటువంటి మహానుభావులు వచ్చారు, మళ్ళీ వస్తారా రమ్మంటే? వారిని సేవించుటయే. భాగవతంలోనే మాలాకారుడు అంటాడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము. అటువంటి మహాత్ములు వాళ్ళకి 4 నెలలు సేవ చేశారు. వాళ్ళు ఏమీ తెలియనట్టు సేవ చేయించుకున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత చాతుర్మాస్యం అయిపోయింది, వారు వెళ్ళిపోతున్నారు. మహాత్ములు చేసేటటువంటి ప్రతిఫలం, మహాత్ములు ఇచ్చేటటువంటి ఫలితం అలా ఇలా ఉండదు, అది లెక్కకు అందేది కాదు. రామాయణంలో విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోయినంత మాత్రం చేత ఒక్కసారి పిలిచి గృహాణవత్సలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతిబలాం స్తథా అంటాడు విశ్వామిత్రుడు. ఆచమనం చేయి రామా, మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నీకు ఇక్కడి నుంచి నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ, నీకు జ్వరం రాదు, వాతం కమ్మదు, ఆకలి వెయ్యదు, నిద్ర పట్టదు, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు పడుకున్నప్పుడు నిన్ను ఎవరూ చెనకలేరు అని మంత్రగ్రామాన్ని ఇచ్చేశాడు. ఒక రోజు తనతో అనుగమించి నడిచినంత మాత్రం చేత అనుగ్రహించినటువంటి గురువు ఏమివ్వలేడు లోకంలో. కాబట్టి మహాత్ములైనటువంటి వారు నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్, నాకు వాళ్ళు ఈశ్వర సంబంధమైన జ్ఞానమును అనుగ్రహించేశారు. నాకు ఆ ఈశ్వర జ్ఞానము కలిగింది. ఈ బయట ఉన్న ప్రపంచం ఎంత మాయో అర్థమైంది. లోపల ఉన్నటువంటి విశ్వనాథుడు అవగతమయ్యాడు. నేను వెంటనే ఈశ్వర ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు ఉండిపోయానో తెలుసా? నా తల్లి కోసం ఉండిపోయాను. తల్లికి ఎంత పెద్ద పీట వేశాయో చూడండి శాస్త్రాలు. చిన్నతనం నుంచి నాకు తండ్రి లేడు, నేను ఆ తండ్రిని సేవించుకునే భాగ్యాన్ని పొందలేదు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. నా తల్లి దాసీత్వం చేస్తూ, నా బుగ్గలు పుణుకుతూ, నాకు అన్నం పెడుతూ, నాకు మంచి మాటలు చెప్తూ నన్ను చూసుకుని మురిసిపోయేది. అటువంటి నా తల్లి నేను వెళ్ళిపోతే బ్రతకదని
ఆమెకు నాయందున్న మమకారమునకు నేను ద్రోహము చెయ్యకూడదని, తల్లికి బాధ కల్పించకూడదని నేను ఉండిపోయాను. నారదుడంతటి వాడు అంత జ్ఞానము కలిగిన తరువాత తల్లి పట్ల ప్రవర్తించిన ప్రవర్తన, తల్లి అన్న మాటకి ఈ జాతి వేసిన పెద్దపీట అది. కాబట్టి అమ్మ కోసం ఉండిపోయాను. కొంతకాలం అయ్యాక ఒకరోజు రాత్రి ఆవు పాలు పితకడం కోసం మా అమ్మ బయటికి వెళ్ళి ఒక త్రాచుపాము యొక్క పడగ మీద కాలు వేసింది. ఆ పాము కాటు వేసింది, మా అమ్మలోకి విషం ప్రవేశించింది, ఆమె పడిపోయింది. నాకున్న ఒక్క బంధం తెగిపోయింది. అది నారదుడు అన్నమాట వ్యాసుడితో. ఇన్నాళ్ళు నా మీద ఆమె అపేక్ష పెట్టుకుంది, కానీ ఇవన్నీ ఎంత కృతకమైన సంబంధములో నాకు తెలిసినా తల్లి తల్లి అందుకుండిపోయాను. తల్లి శరీరం పడిపోయింది, ఉన్న బంధం తెగిపోయింది. నేను అరణ్యములు పట్టి వెళ్ళిపోయాను. సర్వత్ర నారాయణుణ్ణి దర్శిస్తూ, బయట చూస్తున్న నారాయణుణ్ణి లోపల దర్శిస్తూ, పులకాంకురములు పొందినటువంటి శరీరంతో ఒక రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నాను. నాకు అశరీరవాణి వినపడింది. నాయనా కుమారా, ఈ జన్మలో నీవు నా దర్శనాన్ని సాకార రూపంతో పొందలేవు, వచ్చే జన్మలో నువ్వు పొందుతావని. కొంతకాలం ఆ శరీరంతో తిరిగి ఆ మృత్యువు ఆసన్నమైన నాడు ఆ శరీరం పడిపోయింది. ఉత్తర జన్మలో నారదుడన్న పేరుతో నేను యుగాంతమైపోయిన తరువాత జరిగినటువంటి సృష్టిలో బ్రహ్మగారి నుండి మరీచి మొదలైన మహర్షులు ఏర్పడినప్పుడు నేను కూడా ఏర్పడ్డాను. గత జన్మలో నేను మహాపురుషుల యొక్క సహవాసము చేసిన కారణం చేత ఈ జన్మలో నారద మహర్షి అన్న పేరుతో మీ అందరి చేత పూజింపబడవలసినటువంటి వాడనయ్యాను. నిత్య నారాయణ స్మరణ చేస్తూ మహతి పట్టుకుని తిరగగలుగుతున్నాను. దీనికంతటికీ నేపథ్యం పునాది ఎక్కడున్నాయో తెలుసా? గత జన్మలో 4 నెలలు చాతుర్మాస్య వ్రతం చేసినటువంటి మహాపురుషులను నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై అపచారంబులు లేక చపలత్వంబున్నాని సేవించినటువంటి కారణం చేత వారు ఇచ్చినటువంటి అనుగ్రహం నన్ను ఇలా నిలబెట్టింది. కాబట్టి సత్పురుష సహవాసం అంత తేలికైనది కాదు వ్యాస భగవానుడా. అటువంటి సత్పురుష సహవాసం ఇవ్వగలిగినది భాగవత కథాశ్రవణం ఒక్కటే. కాబట్టి నువ్వు భాగవత కథారచన చేయమని నారద మహర్షి ఆదేశించారు. నారదుడి యొక్క ఆదేశం మేరకి భాగవత గ్రంథాన్నంతటినీ కూడా మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచన చేశాడు. మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచన చేయడం ఒకెత్తైతే, అటువంటి భాగవతాన్ని ప్రవచనం చేయడం ఒకెత్తు. అది ప్రవచనం చెయ్యడానికి అధికారం ఉన్నవాడెవడు? కేవలము కర్మాచరణమునందు మాత్రమే తగులుకుని ఉండిపోయినవాడు కాదు. కుశ అంటే దర్భ పట్టుకున్నాడంటే కర్మాచరణం. ఇక కర్మాచరణము చెయ్యవలసినటువంటి అవసరమును కూడా దాటిపోయి సమాధి స్థితి యందు బ్రహ్మమును అనుభవించి అభేదతత్వమునందు అద్వితీయముగా బ్రహ్మముగా సమాధి యందు ఓలలాడగలిగినటువంటి జ్ఞానిగా మారినవాడెవడో వాడు భాగవతాన్ని లోకానికి ప్రవచనం చెయ్యాలి. అందుకే భాగవతం రచన చేయడం ఒకెత్తైతే, అటువంటి భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కుమారుడైన శుకబ్రహ్మని ఈ లోకానికి అందించి వ్యాస భగవానుడు మహోపకారం చేసి ఉన్నాడు. అటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్తుకి భాగవతాన్ని ఉపదేశం చేశారు. అటువంటి భాగవతాన్ని ప్రపంచంలో ఏ భాషలో కూడా అంత అద్భుతంగా తర్జుమా చెయ్యబడలేదు. సంస్కృత భాగవతానికి ఎంత శక్తి ఉన్నదో, సంస్కృత భాగవతంలో ఉండేటటువంటి శ్లోకాలకి ఎటువంటి మంత్రశక్తి ఉన్నదో, ఆ మంత్రశక్తి కించెత్తు కూడా లోపించవలసినటువంటి అవసరం లేకుండా భాషకి ఇంత గొప్ప శక్తి ఉన్నది అనేటట్టుగా తెలుగు భాషలోకి భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యుడు. ఆంధ్రదేశానికి తెలుగు భాషకే విశేషమైనటువంటి కీర్తి తెచ్చిపెట్టినటువంటి మహాపురుషుడైన అటువంటి పోతన గారు మహాభాగవతాన్ని ఆంధ్రీకరణ చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అంటారు. నేను ఈ భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను అంటే, కేవలము సన్మాన పత్రాలు పుచ్చుకోవడానికి, సత్కారాలు పుచ్చుకోవడానికి, తాంబూలాలు పుచ్చుకోవడానికి, శాలువాలు కప్పించుకోవడానికి భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్న వాణ్ణి కాను.
ఎందుకు ఆంధ్రీకరిస్తున్నానంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. శ్రీకైవల్యం అనేటటువంటి మాట కేవలము అద్వైత సంప్రదాయములకు మాత్రమే చెందినది. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి జ్ఞానము దేని వలన కలుగుతుందో అటువంటి జ్ఞానము కలగడం కోసమని ఈ మహాభాగవత గ్రంథాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. ఈ లోకములనన్నింటినీ రక్షించడం అనేటటువంటిది మొదట సృష్టితోటే ప్రారంభం. అందుకని సృష్టికర్త, భక్తపాలన కళా సంరంభకున్, పరమభక్తులైనటువంటి వాళ్ళని రక్షించగలిగినటువంటి వాడు స్థితికర్త. అలాగే భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేక స్తంభకు, లయకారకుడైనటువంటి లయకర్త, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని మూడుగా చూడబడేటటువంటి ఒకతత్వమైన పరబ్రహ్మతత్వం ఏదున్నదో అది కేళిలోల విలస దృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు. కేవలము తన చూపుల చేత ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా సృష్టించగలిగినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి పరబ్రహ్మతత్వం ఏదున్నదో ఆ పరబ్రహ్మతత్వము మహానందాంగన డింబకున్. మహానందాంగన, ఆ నందవ్రజంలో ఉండేటటువంటి యశోదాదేవి యొక్క కుమారుడు డింబకుడుగా వచ్చినటువంటి చిన్ని కృష్ణుని యొక్క కథలను ఆంధ్రీకరించి మోక్షాన్ని పొందడం కోసం, నరజన్మ యొక్క ప్రశస్తిని నేను పొందడం కోసం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని చెప్పుకున్న మహాపురుషుడు పోతనగారు. పోతనగారికి భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారు పరమశివ భక్తులు. పోతనగారు తండ్రి కేసన గారు, తల్లి లక్కమాంబ. తల్లి లక్కమాంబ గురించి వారు ఎంత గొప్పగా చెప్పుకున్నారో, అపరపార్వతీ స్వరూపం, అతిథులను ఎంత ఆదరించిందో, పతి మాట దాటి ఎరుగదు నా తల్లి, అంత గొప్ప తల్లి లక్కమాంబ అని చెప్పుకున్నారు. ఆయన అన్నగారి పేరు తిప్పన. పోతన తిప్పన గారి తమ్ముడు. ఆ పోతన గారు ఏ విధమైనటువంటి కోరికే లేనివాడు, పరమశివ భక్తుడు, నిరంతర పంచాక్షరి మహామంత్ర జప తత్పరుడు, ఈశ్వరార్చన కళాశీలుడు. అటువంటి పోతన గారు ఒకనాటి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, ఆ రోజున పెద్దల యొక్క అనుమతి పొంది గౌతమీ తరంగమాలికల యందు స్నానం చేయడం కోసమని వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేసి విష్ణు కథలన్నిటినీ ఆంధ్రీకరించాలని ఆయన కోరిక. శివకేశవుల యందు భేదము లేదు లోకంలో. అటువంటి మహాపురుషుల్లో ఒకరు పోతన గారు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. పొద్దున పరమ పరవశంతో శివాభిషేకం చెయ్యాలి. సాయంకాలం అయిన తర్వాత కంఠ నిప్పెట్టేటట్టుగా హరికథలు ప్రవచనం చేయగలగాలి. కాబట్టి చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. దయా సత్యం లోపల భావించకపోతే అమ్మ ప్రసవ వేదన నిరర్థకం. ఎందుకురా అటువంటి బిడ్డలు పుట్టి అన్నారు పోతన గారు. మహానుభావుడు ఆ చంద్రగ్రహణ సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి పంచాక్షరీ మహామంత్ర జపం చేస్తూ మనసులో సంకల్పం చేశారు, నాకు విష్ణు కథలతో కూడుకున్నటువంటి ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగిన శక్తి కలగాలి అని. ఆయన జపం చేస్తున్నది పంచాక్షరి, మనసులో చూస్తున్నది పరమశివుని యొక్క పాద ద్వంద్వాన్ని. ఆయనకి ఎదురుగుండా సాక్షాత్కరించింది మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, నువిద చెంగట నుండి నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు కైవడి, మోమున చిరునవ్వు మొలగువాడు. అలాగే ఆ తమాల వసుమతీజము భంగి, మూపున బలు విల్లు బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి, ఘనకిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము వంటి నేత్రద్వయము కలుగువాడు, వెడద వక్షస్థలము కలుగువాడు, భద్రమూర్తి అయిన వాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగ ఒక ఎదుట కానబడియే అన్నారు. ఆయన ప్రయత్నం లేకుండా ఆయన కన్నుల ముందు ఒక రూపం వచ్చి నిలబడింది. ఆయన అది ఏమిటి అన్నది పేరు చెప్పలేదు. ఆయన అన్నారు, అది మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, మెరుపు తీగతో కూడుకున్నటువంటి నల్లటి మేఘం వచ్చి ఎదురుగుండా నిలబడితే ఎలా ఉంటుందో అలా నీలమేఘం వంటి కాంతితో ఉన్నటువంటి పురుషుడు,
పచ్చని బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి స్త్రీతో కలిసి వచ్చి నించున్నాడు. చంద్రమండల సుధాసారంబు కైవడి మోమున చిరునవ్వు మలుచువాడు. చంద్రమండలం నుంచి అమృత బిందువులు ఎలా పడతాయో అలా ఆయన ఇలా నవ్వుతుంటే ఆయన నవ్వులోంచి అమృత ధార కురుస్తోంది. ఆయన తమాల వృక్షాన్ని తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా ఆయన మూపున అంటే ఆయన యొక్క భుజానికి ఒక పెద్ద ధనస్సు ఒకటి వేలాడుతోంది. నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి, నల్లనైనటువంటి పర్వతం మీద సూర్యబింబం ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా నీలమేఘ సంకాసమైనటువంటి ఆయన శరీరమునకు పైనున్న తల మీద ఘనమైనటువంటి కిరీటం ఒకటి ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి వాడికి పుండరీక యుగము వంటి నేత్రద్వయం ఉన్నవాడు, తామర పువ్వుల జంట ఎలా ఉంటుందో అటువంటి కన్నులు ఉన్నవాడు, విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి వాడు, విపుల భద్రమూర్తి అయిన వాడు, రాజముఖ్యుడొకడు, ఆయన లోకములను పరిపాలించేటటువంటి రాజాధిరాజు భద్రమూర్తి. అటువంటి వాడొకడు నా కన్నుగవకు ఎదుట కనపడియే, నా కళ్ళ ఎదుట ఆయన కనపడ్డాడు. నేను ఆయన్ని చూడలేదు, ఆయన నాకు కనపడ్డాడు. అంటే ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు ఎదుట సాక్షాత్కరించి పంచాక్షరీ మహామంత్ర జపం చేసి శివధ్యానం చేస్తున్న వాడికి రాముడు దర్శనమిచ్చాడు. ఎక్కడున్నాయి భేదాలు? ఎదురుగుండా దర్శనమిచ్చి, ఓయిపోతనా విష్ణు కథల్ని ఆంధ్రీకరించాలని మనసులో కోరుకున్నావు, నేను నీకు శక్తినిస్తున్నాను, భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించు అన్నారు. రామచంద్రమూర్తికి నమస్కరించి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు. నాకే అంకితమీ, నాకే దాన్ని అందచేయి అని కోరుకున్నారు రామచంద్ర ప్రభు. అందుకే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా అన్నారు. పలుకుతున్నది పోతనా కాదు, నేను పలకట్లేదు. నేనంటే పోతన గారిని ఉద్దేశించి చెప్తున్నది. నేను కాదు పలుకుతున్నది. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. రాముడు నా చేత పలికిస్తున్నాడు. ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట. ఇక్కడితో ఇక నాకు జన్మ లేదు, ఈ జన్మ పోతోంది భాగవతం పలికిన కారణం చేత. ఇక నేను పుట్టవలసిన అవసరం లేకుండా చేయడం కోసం భగవానుడు నా చేత భాగవతం పలికిస్తున్నాడు. వేరొండు గాథ పలుకగనేలా, అది పలుకుతాను ఇది పలుకుతానని నేను అనడం ఎందుకు? వాడు ఏది పలికిస్తున్నాడో అది పలకడానికి ఇది ఉపకరణం అయింది. ఇది దాని ఇష్టం వచ్చింది చెప్తుందా, నా ఇష్టం వచ్చింది చెప్తుందా? నే చెప్పింది చెప్పడానికి ఇది ఉంది. నే భాగవతం చెప్తే అది శివానంద లహరి చెప్తుందా? చెప్పదు. నే భాగవతం చెప్తే అది భాగవతమే చెప్తుంది. నా ముందున్న ఇది నా చేతికి ఉపకరణం ఎలాగో రామచంద్రమూర్తి ముందున్న నేను రామునికి ఉపకరణము వంటి వాడిని అన్నారు పోతన గారు. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు చూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ. అసలు భాగవతము తెలుసుకుని నాకు తెలుసు భాగవతం అని చెప్పడం లోకంలో ఎవడికి సాధ్యం కాదు. చతుర్ముఖ బ్రహ్మగారికి సాధ్యం కాదు, నేనంత వాణ్ణి. కాబట్టి భాగవతం నేను చదువుకుంటే నాకు అర్థమైనంత, పెద్దల దగ్గర నుండి విన్నంత అంత మాత్రమే నేను చెప్పగలనన్నారంటే భాగవతము యొక్క అర్థము ఎంత విశాలమో, ఎంతమంది ఎంత భావన చేస్తే అంతగా భాగవతం వారికి అందింది. అందుకే భాగవతాన్ని నాకు ఒకడికే అర్థమైందన్నవాడు లోకంలో ఉండడు. అలా అన్నాడంటే వాడికి భాగవతం అర్థం కాలేదని గుర్తు. కాబట్టి భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. దుర్గాదేవి అమ్మవారంటే ఆయనకి ఎంత ప్రాణమో. ఎక్కడెక్కడ అమ్మవారి గురించి వచ్చిన అమ్మ 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 ఆ మాట అనకుండా ఆయన ఉండలేరు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ నిను హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు. అమ్మ 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 అని తెలుగు పదాన్ని తీసుకొచ్చి చేర్చి పరవశించడంలో పోతన గారే సాటి. అటువంటి మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, ముగ్గురు అమ్మలైనటువంటి రుద్రాణి సరస్వతి లక్ష్మి, ఆ ముగ్గురు అమ్మలు కన్నటువంటి ముగురమ్మల్ని కన్న పెద్దమ్మ,
సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, రాక్షసుల కన్న అమ్మ తన కడుపు బాదుకుని ఏడ్చేటట్టు చెయ్యగలిగిన అమ్మ. సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. తన్ని లోపల ఎవరు మనసులో పెట్టుకుంటారో అటువంటి వారి మనసులలో కూర్చుని అనుగ్రహించగలిగినటువంటి దుర్గ మాయమ్మ. కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఆ తల్లి నాకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలిచ్చుగాక. కాదు, బాహ్యంలో అంతే దానికి అర్థం. పోతన గారి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి మీతో ఒక మాట చెప్తా. పోతన గారికి తెలియని శ్రీ విద్యా రహస్యాలు లేవు. ఆయన సమస్త శాస్త్ర కోవిదుడు. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, దీన్ని పద్యం కింద మార్చారు పోతన గారు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మాటని మంత్రంగా అనకుండా పద్యంగా మార్చి చెప్పిన మహాపురుషులు పోతన గారు. తెలుగు జాతి రుణపడింది పోతన గారికి. అసలు నిజానికి ప్రతి ఊళ్ళో ఉండవలసిన విగ్రహం అంటూ ఏదైనా ఉంటే పోతన గారు. కాబట్టి అది కృతజ్ఞత అన్న మాటకు అర్థం. అటువంటి పోతన గారు మహానుభావుడు అమ్మకి నమస్కారం చేసి, వాలిన భక్తి మెచ్చదన వారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మ మయూఖమాలికి బాల శశంఖ మౌళి